లక్ష్మీదేవి నివాస స్థానాలను తెలుసుకుని ఆమెను తేలికగా ప్రసన్నం చేసుకునే మార్గాలు ఇప్పుడు చూద్దాము. ఏనుగు, కుంభస్థలము, గోపృష్టం, తామర పువ్వులు, బిల్వదళము, సువాసిని పాపిట, ఈ 5 లక్ష్మీదేవి ఆవాస స్థానాలు. మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలనుకుంటే ఆమె ఉన్న 5 స్థానాలు మొదట గుర్తించాలి. ఏనుగు కుంభస్థలం వలన మనము దగ్గరికి వెళ్ళి దాని ఎత్తుగా ఉన్న కుంభస్థానానికి పూజలు చేయడం కుదరదు. కాబట్టి గజముఖుడైనటువంటి వినాయకుని చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేయడం చాలా తేలిక. రెండోది, గోమాత శరీరంలో అందరు దేవుళ్ళు కొలువై ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే. గోమాత యొక్క వెనుక భాగం లక్ష్మీదేవి యొక్క ఆవాస స్థానం. అందుకే మనం గృహప్రవేశం, గోదానం ఇత్యాది కార్యక్రమాలు చేస్తూ వెనుక భాగాన్ని పూజ చేస్తాము. బిల్వం అంటే లక్ష్మీదేవి చింపబడినది. ఆ చెట్టు కింద లక్ష్మీదేవి తపస్సు చేసింది. ఆ బిల్వాలలో ఆమె ఉంటుంది. కాబట్టి వాటి స్వస్థత అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతాము. తామరపు విశిష్టమైనది. వీటిని పూజిస్తే లక్ష్మీదేవి విశేష ఫలితం ఉంటుంది. సువాసినులు తమ పాపిట మొదట ధరించే కుంకుమబొట్టు లక్ష్మీ స్థానము. ఆ విధంగా ముసలివారైన స్త్రీలు మాత్రమే కాదు, అది తప్పు వివాహమైన ప్రతి స్త్రీ తన పాపిటెందు తప్పనిసరిగా కుంకుమ ధారణ చేయాలి. దానివల్ల దేవి అనుగ్రహం కలిగి ఆమె భర్తకు ఐశ్వర్యము సిద్ధిస్తుంది. ఆ ఇంటిలో ఎప్పుడు సంపదలకు కొరత ఉండదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.